హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈరోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. భద్రాద్రి రాముడిపై ఆన 117 సీట్లు గెలుస్తామంటూ కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. సో ఇక్కడ 36 నెలలు ముందుగా చెబుతున్నా అంటూ అసెంబ్లీ ఎన్నికలు 2028లో కాదు 2029 మే లేదా జూన్ లో జరుగుతాయంటూ కూడా తను స్పష్టం చేశారు. డీలిమిటేషన్ తో 26 ఎంపీలు, సో 182 అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయంటూ కూడా తను పేర్కొన్నారు. మీ లుచ్చా రాజకీయాల కోసం మేడిగడ్డ బ్యారేజ్ నింపాలా అంటూ కూడా తను ప్రశ్నించారు. నింపితే భద్రాద్రితో పాటు 44 ఊర్లు కొట్టుకుపోతాయంటూ కూడా తను పేర్కొన్నారు. బీజేపీలో చేరేందుకు హరీష్ మంథనాలు చేపడుతున్నారంటూ, కాదని రాముడిపై కేసీఆర్ పై ఒట్టేస్తావా అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. నిన్ను పార్టీ నుంచే గెంటేద్దాం అనుకుంటున్నారు, అందుకే ఏడాది పాటు మంత్రి పదవి ఇవ్వలేరు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. కౌరవ అంశం అంటే కల్వకుంట్ల కుటుంబం అంటూ దాన్ని తెలంగాణ గడ్డ మీద లేకుండా చేస్తామంటూ వ్యాఖ్యానించారు. బ్యాండు మేళం బ్యాచ్ లా బీఆర్ఎస్ సర్వేల బ్యాచ్ ఉంది అంటూ, సో ఆ పార్టీకి ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి 1400 కోట్లు కేటాయించారంటూ కూడా తను వ్యాఖ్యానించారు. క్విడ్ ప్రోకో జరిగిందన్న కవిత ఆరోపణలపై ఏం సమాధానం చెప్తారంటూ ప్రశ్నించారు. పాలమూరు ప్రాణమైతే ఖమ్మం జిల్లా గుండెకాయ అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక్కడ తెలంగాణ నుంచి 20 మంది ఎంపీలను గెలిపించాలి, ప్రియతమ నేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలి అంటూ, సో ఇక్కడ గడిచిన 30 నెలల్లో రైతుల కోసం ప్రజాప్రభుత్వం 1.70 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది అంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ ఖమ్మం రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇవన్నీ విషయాలపై చర్చించారు. సో బీఆర్ఎస్ నాయకులను తరిమి కొట్టండి అంటూ కూడా ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రైతు భరోసాకు 30 నెలల్లో 36,000 కోట్లు కేటాయించామంటూ కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ దే గెలుపు అంటూ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. సో రెండోసారి కూడా అధికారంలోకి వస్తామంటూ కూడా కాంగ్రెస్ నేతలు తేల్చి చెప్పారు. ఇక్కడ చూసుకుంటే 40 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ కు మోదీ, ఆక్లాండ్ లో భారత్ ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ద్వైపాక్షిక బంధంపై ఆశాభావం వ్యక్తం చేశారు. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పను అంటూ కూడా ఇక్కడ సీఎం వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన హరీష్ రావు, రేవంత్ లా పార్టీలు మారడం, మాట తప్పడం నా సంస్కృతి కాదు అంటూ కూడా హరీష్ రావు వ్యాఖ్యానించారు. రుణమాఫీపై భద్రాచల రాముడి సాక్షిగా చేసిన ప్రమాణం ఏమైంది అంటూ కూడా ప్రశ్నించారు. కాళేశ్వరం కన్నెపల్లి పంపుల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైంది అంటూ, తెలంగాణ జలాలను ఏపీకి వదిలి చంద్రబాబుకు కప్పం కడుతున్నారు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. వెంటనే కన్నెపల్లి పంపులను ప్రారంభించి రిజర్వాయర్లన్నీ నింపాలి అంటూ కూడా హరీష్ రావు వ్యాఖ్యానించారు. సో ఇక్కడ చూసుకుంటే రైతులను ఇబ్బంది పెడితే ఖబర్దార్ అంటూ కూడా ఇక్కడ ఉత్తమంగా ఆలోచించు, మేడిగడ్డలో నీళ్లు నింపకుండానే ఎత్తిపోయొచ్చు అంటూ కూడా ఇక్కడ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఎవరో ఆడిస్తేనే స్క్రిప్ట్ రాసిస్తేనే మాట్లాడే వ్యక్తిని కాదు అంటూ, కాల్చి చంపుతానన్న ప్రజల కోసం రాజీ పడను అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకుంటే కాళేశ్వరం కథ బట్టబయలు, కేసీఆర్ కూతురు కవితనే బయట పెట్టారు అంటూ కూడా ఇక్కడ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. 1400 కోట్ల ఆరోపణలకు హరీష్ రావు సమాధానం చెప్పాలి అంటూ, కాంట్రాక్టర్లు బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే నిర్మాణంలో వైఫల్యం అయ్యింది అంటూ, ఎన్డీఎస్ఏ అనుమతి లేకుండా నీటిని నిల్వ చేయలేమంటూ, మాది ప్రజల ప్రాణాలతో రాజకీయాలు చేసే ప్రభుత్వం కాదు అంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకుంటే తయారీ రంగానికి తెలంగాణ అత్యంత అనుకూలంగా మారింది అంటూ కూడా ఇక్కడ పెట్టుబడులకు జర్మనీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించండి, బవేరియా ప్రతినిధి బృందంతో మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. పరిశ్రమలు, సాంకేతికత, పరిశోధనలో భాగస్వామ్యానికి ఆహ్వానం పలికారు. ప్రభుత్వ బడిలో చేరితే బియ్యం, రైస్ కుక్కర్ ఫ్రీ, 5వ తరగతి పూర్తి చేస్తే సైకిల్ బహుమతిగా ఇవ్వనున్నారు. సో దాతలు ముందుకొస్తే మరింత సహకారం అందించనున్నారు దీనికి. సో పన్ను నుంచి కూడా మినహాయింపు ఇస్తామంటూ కూడా ఇక్కడ నాగులపహాడ్ గ్రామ పంచాయతీ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇక్కడ చూసుకుంటే నకిలీలను ఏరివేయండి అంటూ కూడా ఇక్కడ దేశవ్యాప్తంగా SIR నిర్వహించాలని ఈసీని కోరిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం. జాబితా ప్రక్షాళనకే సార్, తల్లిదండ్రులకు ఓటు లేకపోయినా అవకాశం కల్పించనున్నారు. 2 చోట్ల ఓటు కార్డు ఉంటే జైలు శిక్ష తప్పదంటూ కూడా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడ చూసుకుంటే మన రాష్ట్రం పెట్టుబడులకు గమ్యస్థానం అంటూ కూడా
అందుకు తగ్గట్టు శాఖలన్నీ సమన్వయం కావాలి అంటూ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలంటూ కూడా సంజయ్ జాజు వ్యాఖ్యానించారు. ఫ్యూచర్ సిటీ, జహీరాబాద్ ఇండస్ట్రియల్ సిటీ, కాకతీయ టెక్స్టైల్ పార్క్ పురోగతిపై సిఎస్ సమీక్ష నిర్వహించారు. ఇక్కడ చూసుకుంటే ట్రంప్ హత్యకు ఇరాన్ కొత్త కుట్ర, అమెరికాను హెచ్చరించిన ఇజ్రాయెల్ నిఘా విభాగం, ఓవల్ ఆఫీస్ రహస్య భేటీ వల్లే ఇరాన్ పై దాడులు, ఇరాన్ సంధిని ట్రంప్ రద్దు చేయడానికి గల కారణాలు ఇవే అంటూ కూడా ఇక్కడ వాల్ స్ట్రీట్ జనరల్ కథనంలో వెల్లడించింది. కరూర్ బాధిత కుటుంబానికి ఉద్యోగాలు, 10 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన తమిళనాడు సీఎం విజయ్. ఇక్కడ తీసుకుంటే 2-3 భార్యలుంటే ప్రభుత్వ పథకాలు కట్ అంటూ కూడా ఉద్యోగులైతే డిస్మిస్ చేస్తామంటూ బహుభార్యత్వంపై అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ లో నయా నిబంధనలు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. విబిఎస్ఏ బిల్లు కాదు, అది వెరీ బ్యాడ్ శిక్ష యాక్ట్, కేంద్ర విద్యా బిల్లును వ్యతిరేకించండి అంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబుకు జైరాం రమేష్ పిలుపునిచ్చారు. ఇక్కడ రన్నింగ్ కమెంటరీ చూసుకుంటే కోర్టులో ట్రంప్నకు వస్త్రాపహరణం, లైంగిక వేధింపులు తేల్చిన తరుణం, అధ్యక్షుడి చేష్టలు అమెరికాకే తలవంపు, చీమునెత్తురుంటే దిగిపోవుట ఇంపు. సో ఇవ్వండి ఈ రోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.